సిఐఐ సదస్సు ద్వారా విశాఖ, అమరావతి, తిరుపతి నగరాల్లో పర్యాటక రంగంలో పెట్టుబడులు రానున్నాయని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇవాళ పర్యాటక రంగంలో 98 ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు. గతంలో టెంపుల్ టూరిజం నుంచి పర్యాటక రంగంలో ఉన్న అన్ని అవకాశాలు అందిపుచ్చుకున్నామన్న మంత్రి ఇప్పుడు అన్ని పర్యాటక విభాగాలను సద్వినియోగం చేసుకుంటున్నామన్నారు. అన్ని వర్గాల వారికి అందుబాటులో పర్యాటకం ఉంటుందన్న మంత్రి దుర్గేష్తో మా ప్రతినిధి విఎస్ఎన్ కృష్ణ ముఖాముఖి. విశాఖలో 2 రోజుల పాటు జరుగుతున్న పెట్టుబడుల సదస్సు ద్వారా పర్యాటక రంగానికి ఎంతో కీలకం కానుంది. మరి పర్యాటక రంగం పరంగా ఎలాంటి పెట్టుబడులు రానున్నాయి ఏంటి అని వివరించేందుకు మనతో ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుస్తారు. తిరుపతి, అమరావతి ఈ 3 ప్రాంతాల్లోనూ కూడా పెద్ద ఎత్తున పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి అందరూ ముందుకు వస్తున్నటువంటి వాతావరణం మనకు తెలిసిందే. దీనికి ప్రధానమైనటువంటి కారణం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మనకి కొత్త పర్యాటక పాలసీ తీసుకురావడంతో పాటు ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం పర్యాటక రంగానికి ఇవి ప్రధాన కారణాలయ్యాయి. ఇప్పటికీ అనేక హోటల్స్, పెద్ద పెద్ద పేరెన్నికైనటువంటి హోటల్స్ వస్తున్నాయి. మొత్తం రాష్ట్రం మొత్తం మీద పర్యాటక రంగంలో 98 MOUలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు, దేశంలో వేరే ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు అందరూ కూడా MOUలు చేసి వాటన్నింటినీ కూడా గ్రౌండ్ చేయడానికి వీలుగా ఈ పార్ట్నర్షిప్ సదస్సుని ఉపయోగించుకుంటున్నాం. ఇదివరకు పిలిగ్రిమ్ టూరిజం ఒకటే మనకు పరిమితమై ఉండేది. మనకు అద్భుతమైనటువంటి తిరుపతి టెంపుల్ ఉంది, శ్రీశైలం ఉంది, వాటి వరకే ఎక్కువ రావటం, గుళ్ళుకు రావటం వరకే పరిమితమైనటువంటి సందర్భం నుంచి గత ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఇనిషియేటివ్ తీసుకోకపోయినప్పటికీ కూడా వాళ్ళు మొత్తం పర్యాటక రంగాన్ని పడుకోబెట్టేసినా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో పర్యాటక రంగానికి సంబంధించిన వివిధ అంశాలని, అంటే వెల్నెస్ సెంటర్స్, ఇవాళ ప్రధానంగా మనం చెప్పాల్సి వస్తే 974 కిలోమీటర్ల పొడవునటువంటి సముద్ర తీరం పొడవునా కూడా మనం వెల్నెస్ సెంటర్లను తీసుకురావటం, అడ్వెంచర్ టూరిజంను టేకప్ చేయటం, ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎకో టూరిజంను ఏర్పాటు చేయటం, అదేవిధంగా మీకు మెడి టూరిజం, దాంతోపాటు హెలి టూరిజం, దాంతోపాటు సీప్లేన్ తయారు చేయడం, క్రూజ్ టూరిజం. ఈ మధ్యకాలంలోనే విశాఖపట్నంలో మనం క్రూజ్ టూరిజంను కూడా ప్రారంభించుకున్నాం. విశాఖపట్నం నుంచి పాండిచేరి, చెన్నైకి వెళ్ళేటువంటి క్రూజ్ టూరిజం. అలా చూసుకున్నప్పుడు ఇవాళ విస్తృతమైనటువంటి పర్యాటక కార్యక్రమాలని మనం తీసుకురాగలుగుతున్నాం. దానివల్లే ఇవాళ మనకు ఉన్నటువంటి అద్భుతమైన సందర్భాలు, సౌందర్యాలన్నీ కూడా జాతీయ వేదికల మీద, అంతర్జాతీయ వేదికల మీద కూడా మనం విజిబిలిటీ చూపించగలిగాం కనుక తర్వాత గవర్నమెంట్ ప్రో యాక్టివ్ రోల్ తీసుకుంటున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఈ కార్యక్రమాలు చేస్తుందో వాటిని దృష్టిలో పెట్టుకుని దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు వస్తున్నారు. ఈ 2 రోజుల సదస్సులో మనం టూరిజం, కోస్టల్ టూరిజం కానీ, అదేవిధంగా వెల్నెస్ టూరిజం కానీ, అడ్వెంచర్ టూరిజం మీద కూడా ఒక ప్రత్యేకమైన ఒకరోజు సదస్సు జరుగుతుంది. ఈ రోజు 2 రోజుల్లో ఒక పూట సదస్సు, అందులో దేశ విదేశాల నుంచి అందరూ కూడా పాల్గొంటున్నారు. తద్వారా రాబోయే రోజుల్లో 98 MOUలు చేసుకోవడం ద్వారా వాటన్నింటినీ కూడా పట్టాలెక్కించడానికి ప్రయత్నం చేస్తున్నారు. 4-5 రకాలుగా దీన్ని పర్యాటక రంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నాం. మెగా ప్రాజెక్టులు, అల్ట్రా మెగా ప్రాజెక్టులతో పాటు సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి ప్రాజెక్టులు కూడా ఇప్పుడు IRCTC తోటి MOU అయ్యాం మనం. IRCTC అంటే బడ్జెట్ హోటల్స్ ఇచ్చేటువంటి ఒక వింగ్, అది వాళ్ళ ద్వారా మనం అవ్వటం. అదేవిధంగా 2 స్టార్, 3 స్టార్ తోటి ప్రారంభించి 5 స్టార్, 7 స్టార్ వరకు వెళ్తా ఉన్నాం. ఇందులో సామాన్యులకి అందుబాటులో ఉండేటువంటి కార్యక్రమాలు, ఎక్కడైనా మనం థీమ్ పార్కులు ఏర్పాటు చేసినా, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసినా, ఇతరత్ర అడ్వెంచరస్ యాక్టివిటీస్ చేసినా కూడా అక్కడ సామాన్యులకి తక్కువ ధరకే ఆ వినోదం లభించే విధంగానే కార్యక్రమాలు సృష్టిస్తున్నాం. దాంతోపాటు హై ఎండ్ పీపుల్, లేకపోతే హై ఎండ్ యాక్టివిటీస్ చేయడానికి ముందుకు వచ్చేటువంటి వాళ్ళకి కావాల్సినవి ఏర్పాటు చేస్తున్నాం. అన్ని వర్గాల వారిని సంతృప్తిపరిచే విధంగా మేము కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కానీ ఇక్కడ క్రెడిట్ చోరీ జరుగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి కొన్ని విమర్శలు చేశారు. దీన్ని ఎలా చూస్తారు? అది ఎంత హాస్యాస్పదమైన అంశం అంటే, క్రెడిట్ చోరీ ఏంటి? ఏ రకంగానైనా సరే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలల కాలంలో మేము ఒకే కంపారిజన్ చెప్తాం, వేరే డిపార్ట్మెంట్లతో కాకుండా మా డిపార్ట్మెంట్ వరకు మాట్లాడతాం. ఈ 15 నెలల కాలంలో రమారమి 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడిని మేము కేవలం పర్యాటక రంగంలో తీసుకొచ్చాం. వాళ్ళ టైం చూడండి, వాళ్ళ 5 సంవత్సరాల కాలంలో కూడా 15,000 కోట్లు తీసుకురాలేకపోయారు. ఉన్న వాటిని పాడు చేశారు. పెద్ద ఆదాయం ఉండేటువంటి ఋషికొండని ఇవాళ వాళ్ళు చేసిన పని ఏంటి? ఆదాయం పోగొట్టి, మాకు సంవత్సరానికి 7 కోట్ల ఆదాయం వచ్చింది అక్కడ ఉన్నటువంటి రిసార్ట్స్ వల్ల. దాన్ని పోగొట్టి ఒక రాజప్రసాదాన్ని వారు నిర్మించుకుని దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి ఏ రకంగానూ కూడా ఆర్థిక పరంగా కానీ పర్యాటక రంగంలో కానీ అభివృద్ధి చేయనటువంటి వారికి ఏ మాట మాట్లాడడానికి అవకాశం లేదు. ఇది పర్యాటక రంగ ప్రాజెక్టులకు సంబంధించి మంత్రి కందుల దుర్గేష్ స్పందన. కెమెరా పర్సన్ MSNతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.